చిన్నస్వామి స్టేడియంలో రికార్డుల హోరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల బ్యాటర్లు 4లు 6లతో హోరెత్తించారు. ఏకంగా 549 పరుగులతో కొత్త చరిత్ర సృష్టించారు. ట్రావిస్ హెడ్ సెంచరీ, క్లాస్ అండ్ సూపర్ ఇన్నింగ్స్ తో హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 287 పరుగుల కొండంత స్కోర్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగుల రికార్డు మరోసారి తన రికార్డును తానే అధిగమించింది. ఇక లక్ష్య ఛేదనలో దినేష్ కార్తిక్ అద్భుతంగా పోరాడినప్పటికీ ఆర్సీబీ మాత్రం విజయం సాధించలేకపోయింది. ఏది ఏమైనా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 9 4లు 8 6లతో 102 పరుగుల మెరుపు శతకం చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో తన మొట్టమొదటి సెంచరీ ఇది. ఇక హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 2 4లు 7 6లతో 67 పరుగులు చేశాడు. ఇక అబ్దుల్ సమద్ కూడా 10 బంతుల్లోనే 37 పరుగుల నాటౌట్ తో మెరుపు బ్యాటింగ్ తో చిన్నస్వామి స్టేడియం మోతెక్కించారు. మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అయితే పర్వంతమంతా లక్ష్య ఛేదంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేయగలిగింది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లిసిస్ మంచి స్టార్ట్ అందించిన 7వ ఓవర్ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది ఆర్సీబీ జట్టు. అప్పటి వరకు ఓవర్ కు చెప్పుడ 14 పరుగులు సాధిస్తున్న ఆర్సీబీ జట్టు ఒక్కసారిగా స్కోర్ బోర్డు పడిపోయింది. విరాట్ కోహ్లీ 42 పరుగులు, డూప్లిసిస్ 62 పరుగులు చేశారు. మిడిల్ ఆర్డర్ వరుసగా విఫలం కావడంతో అప్పుడు క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ దినేష్ కార్తిక్ వీరోచిత పోరాటం చేశాడు. 35 బంతుల్లోని 83 పరుగులతో దినేష్ కార్తిక్ మెరుపులు మెరిపించాడు. తన మార్క్ వెరైటీ షాట్లతో భారీ హిట్టింగ్ చేశాడు. ఇందులో 5 4లు 7 6లతో దుమ్ము రేపాడు. కాసేపు హైదరాబాద్ బౌలర్లలో టెన్షన్ పెంచాడు. అయితే మరో ఎండులో అతనికి సహకారం లభించక 19వ ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు దినేష్ కార్తిక్. దీంతో ఆర్సీబీ 262 పరుగులు చేసింది. మొత్తానికి 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడమే కాకుండా ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నట్టే. మొత్తానికి అస్సాం ట్రైన్ ఎక్కిన మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్లలో 6 పరాజయాలు, 1 విజయంతో 2 పాయింట్ల టేబుల్లో చిట్ట చివరన నిలిచింది. ఇక ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నోను వెనక్కి నెట్టి 4వ స్థానానికి చేరుకుంది. తన ఖాతాలో 8 పాయింట్లు వచ్చి చేరాయి.